విశాఖ పర్యటనలో ప్రధాని స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం నేత వివి శ్రీనివాస్. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. విశాఖ రైల్వే జోన్పై కేంద్రం చదరంగం మారుతుందన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ పర్యటనలో భాగంగా పూర్తిగా స్టీల్ ప్లాంట్పై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలంటూ ఒక పక్క ఉక్కు కార్మిక ఉద్యోగులు, మరో పక్క సిపిఎం నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిపిఎం నేత పూర్తిగా వివి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? పూర్తిగా ఈ నెల మోడీ పర్యటన రాబోతున్నాడు, ఏం చెప్పదలుచున్నారు? విశాఖపట్నం వస్తున్న సందర్భంగా మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించబోము అని స్పష్టంగా ప్రకటించాలి. ఆయన చేత ఆ ప్రకటన చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, కూటమి పార్టీల మీద ఉంది. తెలుగుదేశం, జనసేన మోడీతో మాట్లాడతారా, బెదిరిస్తారా, భయపెడతారా, లేకపోతే బతిలాడతారా వాళ్ళ ఇష్టం. 29వ తేదీ కానీ ఆయన చేత ఈ ప్రకటన చేయించకపోతే అసెంబ్లీలో నిన్న చేసిన ప్రకటనకు విలువ లేదు, అది మోసకారితనం అని అనుకోవాల్సి వస్తుంది. అంటే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మా ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 1500 కోట్లు డబ్బులు పెట్టుబడిగా ఇచ్చాము, మళ్ళీ అభివృద్ధి చేయాలని ఫ్లాష్ బర్నిషన్ కూడా తెరిచామని గొప్పగా ప్రకటనలు చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన పెట్టుబడి 1500 కోట్లు మళ్ళీ జీఎస్టీలు కట్టడానికి, బ్యాంక్ వడ్డీలు కట్టడానికి మళ్ళీ తిరిగి వాళ్ళే వెనక్కి తీసుకున్నారు. 3 నెలల నుంచి ఉద్యోగులకు జీతభత్యాలు లేవు. ఒక స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించారు, అది మూసేయాల్సిందే తప్పు, మూసేయటం తప్పు. అంత 3 ఉన్నాయి, 3లో ఒకటాన్ని తీసుకొచ్చారు, ఒకటిలో మళ్ళీ 2వ చేశారు, 3వది ఇంకా ఉంది. ఈ లోపల ఒక ప్రమాదం జరిగిపోయింది, అక్కడ 300 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. వీటన్నిటికీ ఎవరు బాధ్యత? ఉద్దేశపూర్వకంగానే దీన్ని ఏదో రకంగా నాశనం చేసి మిట్టల్ లాంటి వాళ్ళకు, అదాని లాంటి వాళ్ళకు, పోర్టు, విశాఖ మన పక్కన అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ అప్పచెప్పేస్తే దీన్ని వదిలించుకోవాలని కేంద్రం చూస్తుంది. కేంద్రం యొక్క దీనికి గత ప్రభుత్వం తల ఊపింది, ఈ ప్రభుత్వం కూడా తల ఊపింది. ఇద్దరికి ఆ విషయంలో తేడా లేదు. అంటే పూర్తిగా నక్కపల్లి దగ్గర మరో స్టీల్ ప్లాంట్ పెట్టడానికే పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తెస్తున్నామని చెప్తున్నారు. 6 నెలలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది క్యాబినెట్లో చర్చించాల. అసెంబ్లీలో నిన్న ప్రకటన చేశారు, క్యాబినెట్లో చర్చించాల. కానీ మిట్టల గురించి 2 సార్లు చర్చించారు. ఆయన భూములు ఎంత ఇవ్వాలి, ఆయన నీళ్ళు ఏమిటి, కరెంట్ ఏమిటి, పోర్ట్ ఏమిటి, ఎన్ని నీళ్లు సమకూరుస్తున్నారు. అంటే ఆ మాత్రం మిట్టల మీద ఉండేటువంటి ప్రేమ, అదాని మీద ఉండేటువంటి ప్రేమలో 5వ వంతు కూడా మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద లేదని అడుగుతున్నాను. అందుకని మీరు తీర్మానం చేసి పంపించి కేంద్రం చేత ఆ ప్రకటన చేయించండి, అప్పుడు మీ నిజాయితీ రుజువు అవుతుంది. రైల్వే జోన్ విషయంలో కూడా రైల్వే జోన్ విషయంలో ప్రకటన చేస్తారని చాలామంది అనుకుంటున్నారు. రైల్వే జోను అదేదో ఉంది కదా, పెళ్ళి ఎప్పుడు అని అంటే రేపు అని అన్నట్టు గోడ మీద రాసుకున్నట్టు జోన్ అయిపోయింది, ప్రారంభించేసాం అని కేంద్ర బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ నాయకులు వస్తారు, ప్రకటించిపోతారు. ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. విశాఖ విశాఖ డివిజన్ కొనసాగించి ఇక్కడే జోను పెట్టడానికి బిల్డింగ్లు కట్టడానికి, భూములు ఇవ్వడానికి ఏంటి సంబంధం? జోన్ అనౌన్స్ చేయండి, అనౌన్స్ చేసి అక్కడ ఉన్న వాటిల్లో బిల్డింగుల్లో పనిచేస్తాయి, ఆ తర్వాత కొత్త బిల్డింగుల్లోకి షిఫ్ట్ అవుతారు. అది లేకుండా అవి కాలేదు, ఆ భూమి ఇవ్వలేదని సాకులు చెప్పి తప్పుకునేటువంటి ధోరణి ఉంది. అందుకని జోన్ని వెంటనే ప్రారంభించాలి. ప్రకటించడానికి ఏముంది? ఆల్రెడీ చట్టంలో ఉంది, వీళ్ళు చేసేది అనుకో ప్రకటన. వీళ్ళ గొప్పతనం ఏముంది? చట్టంలో ఉంది, అది మనం సాధించుకున్నాం. దాన్ని 10 ఏళ్ళైనా అమలు జరపకపోవడం అనేది ద్రోహం అని చెబుతున్నాం. సిపిఎం నేత శ్రీనివాస్ గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీ స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. అలాగే రైల్వే జోన్ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? పూర్తిగా మీరు ప్రారంభించలేకుండా లేనప్పుడు ఇలాంటి సమస్యలు అయితే వస్తున్నాయి. పూర్తిగా అయితే విశాఖ అభివృద్ధిలో భాగంగా ఒక పక్క రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రామూర్తి నాయుడు, బిగ్ టీవీ విశాఖ.